మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఓగూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు వెరైటీగా బొప్పాయి తోట అయితే వేశాడు. అసలు ఆ బొప్పాయి తోట ఎలా సాగు చేస్తారు, దానికి ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, అతనికి ఎంత ఆదాయం వస్తుందో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? ప్రభాకర్ రెడ్డి. సార్ మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? గత 30 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి పంటలు వేస్తూ ఉన్నారు సార్ మీరు? మిర్చి, టొబాకో, బొప్పాయి అన్ని. ఇప్పుడు ఈ బొప్పాయి తోట వేశారు కదా, బొప్పాయి తోట అసలు ఎట్లా సాగు చేస్తారు? ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఎలా? నర్సరీ నుంచి నారు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఒక 30-40 రోజుల మొక్కని తీసుకొచ్చి నాటుకుంటాం. ఇది నాటినాక 9 నెలలకి 3 నెలల నుంచి పూతలు వస్తాయి. 9 నెలలకి పంట చేతికి వస్తుంది. ఎన్ని నెలలకు పంట కోస్తుంటారు సార్? ఇంకా 9 నెలల కాడి నుంచి డైలీ వచ్చే కాయ వచ్చినట్టు కోస్తా ఉన్నాం. ఒక్కసారి మొక్కలు నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి అవి? ఎన్ని సంవత్సరాల వరకు కాస్తూ ఉంటాయి? తెగులు రాకుండా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. ఇట్టే వైరస్ ఇలాంటివి వచ్చినాయి అంటే సంవత్సరంలో వెళ్ళిపోతాయి. ఎక్కువగా ఏమేమి తెగుళ్ళు వస్తుంటాయి? వైరస్ బొబ్బర, ఇది వైరస్. వాటికి ఏమేమి మందులు వాడుతుంటారు సార్? ఏ మందులు అయినా కంట్రోల్ కావు. వచ్చినాయంటే సాగు కరెక్ట్ గా ఒకే దిక్కడ కానీ 4-5 సంవత్సరాలు కానీ చేస్తుంటే అది పనికి రాకుండా పోతుందని నేను అనుకుంటున్నాను. అంటే వైరస్ వచ్చిన తర్వాత వాటంతటా అవి పోవాల్సిందే తప్పితే మీరు ఎటువంటి మందులు వాడరు? అసలు పోయేది లేదు. ఇంక చెట్లే మునక్కాయలు కోసుకొని తీసేయటం. చెట్లు తీసేస్తారు. ఇప్పుడు మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి సార్ కాయలకి? ప్రజెంట్ 10 రూపాయల కాడి నుంచి 15 రూపాయలు. మీరు అమ్మే రేట్ ఒక్కోసారి 7 రూపాయలు అలా ఉంటుంటాయి. అంటే ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు? ఎన్ని ఎకరాలు వేసారు? ఎంత పెట్టుబడి పెట్టారు? 3 ఎకరాలకు 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అంతవరకు 4 నెలలు కోత సమయం. ఈ 4 నెలల పెట్టుబడి అంతంత మాత్రం వచ్చిందని అనుకుంటున్నా. కనీసం ఎకరాకి ఎన్ని కాయలు కాసే అవకాశాలు ఉంటుంది? చెట్లు కానీ బాగానే ఉంటే చెట్టుకి 40 కేజీల దాకా కాయచ్చు అనుకుంటున్నాం. జబ్బు రాకుండా వైరస్ రాకుండా ఉంటే 40 కేజీల దాకా వస్తాయి. చెట్టుకి 40 కేజీలు వస్తాయి. అంటే ఒక ఎకరాకి ఎన్ని చెట్లు ఉంటాయి? ఈ చెట్లు ఉంటాయి. అంటే 1000 చెట్లు అంటే 3 ఎకరాలు వేసారా? 3000 చెట్లు. 3000 చెట్లు. 3000 చెట్లకి తప్పల ధర 340లు 12 ఆ రకంగా రావాలి. తెగులు వచ్చిందంటే దాంట్లో సగం పంటే వస్తుంది. అంటే కోయటానికి కూలీలు ఇవన్నీ పోంగ మీకు ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా మిగిలిందా సార్? కోయటానికి కూలీలు మొత్తం కూడా సగటున వాళ్ళే మనకి ఈ రేట్ ఇస్తారు టన్ను. మిగిలిన వాళ్ళే ఖర్చులు పెట్టుకుని కోసుకొని పోతుంటారు. అన్ని రకాలుగా అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్తుంటాయి. అంటే మీరే సప్లై చేస్తారు, వాళ్ళే వచ్చి వచ్చి కోసుకెళ్తారు లారీలు వచ్చి. ఢిల్లీ నుంచి వస్తారు ఇక్కడికి? ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అట్లా. అంటే ఈ కందుకూరు చుట్టుపక్కల మీరే సప్లై చేస్తుంటారు సార్? మొత్తం ఇక్కడ చుట్టూ తోటలు ఉన్నాయి కదా, వచ్చి వాళ్ళే వచ్చి కోసుకొని పోతుంటారు. అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా రుణాలు అలాంటివి ఇస్తున్నారు? అవి ఏమి లేవు. రైతు భరోసా కానీ ఏం లేదు? రైతు భరోసా వస్తుంది, ఇంకా ఏం లేవు. గవర్నమెంట్ నుంచి మీరు ఎటువంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఇచ్చినా ఏదైనా కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే బాగుంటది. ఏ సపోర్ట్ ఇచ్చినా ఏముంది, సబ్సిడీ కింద లోన్లు అలాంటివి ఏమన్నా కావాలనుకుంటారు? సబ్సిడీ ఇస్తే పర్వాలే, అవి ఏమి లేవు దీనికి. ఇప్పుడేమి ఇట్లా కాయలకి ఏమన్నా మద్దతు ధర అలాంటివి ఏమన్నా కావాలనుకుంటున్నారా? వీటికి ఏమంటది పచ్చి సరుకు కదా ఇప్పుడు మార్కెట్. అప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం వేయటమా ఇది? ఇంతకు ముందు వేసి ఉన్నారా బొప్పాయి తోట? 7-8 సంవత్సరాల నుంచి. అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా ఆదాయం కనబడుతుంది? ఇప్పుడు బాగుంది. వేయంగా లాస్ వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఇంకా లాస్ లోనే ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రావాలి. కష్టంగా ఉంది. అదే మీరు ఇదే కాకుండా ఇంకా వ్యవసాయం చేస్తూ ఉంటారు సార్? ఏమన్నా పంటలు వేస్తుంటారు? మిర్చి వేస్తాం, నర్సరీ, టొబాకో నర్సరీ అన్ని ఉంటాయి. ఈ బొప్పాయి తోట వేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు?
ఇప్పుడు ఏదో మామూలుగా వరుసలో పంటే కదా, దాని మీద వేయాలని వేసాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా బొప్పాయి పంట వేసిన రైతు చెప్పిన మాటలు. ఒక్కసారి తెగులు వచ్చిందంటే, ఈ విధంగా తెగులు వచ్చిందంటే ఇంకా ఆ చెట్టు తీసేయాల్సిందేనంట. ఇంకా ఆ తోట అంతా తీసేసి మళ్ళీ వేసుకోవాల్సిందేనంట. ఈ సంవత్సరం అయితే పెద్దగా ఆదాయం ఏం లేదు, చాలా లాస్ లోనే ఉందని అతను చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతిరావు.